ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకు తక్కువ ట్యాక్స్ కట్ అవ్వాలి అనుకుంటే గనక ఈ వీడియో మీకోసమే అండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు వచ్చిన ప్రాఫిట్ లో తక్కువ అమౌంట్ ట్యాక్స్ కింద కట్ చేయాలి, ఎక్కువ అమౌంట్ మీకు ప్రాఫిట్ కింద ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చే బెస్ట్ యాప్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. నేను ఈ వీడియోలో టాప్ 3 బెస్ట్ యాప్స్ కంపారిజన్ చేస్తాను. కంపారిజన్ చేసిన తర్వాత ఏ యాప్ లో మనకు ఎక్కువ ట్యాక్స్ కట్ చేస్తున్నారు, ఏ యాప్ లో మనకు తక్కువ ట్యాక్స్ కట్ చేస్తున్నారో మీకు ఐడియా వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఆ పర్టికులర్ యాప్ లో, అంటే ఏ యాప్ లో మనకు తక్కువ ట్యాక్స్ కట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ యాప్ లో మీరు కనుక ట్రేడింగ్ చేస్తే మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది Angel One యాప్ కి సంబంధించి అఫీషియల్ బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ అండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈక్విటీ ఉంది కదా. సో ఈక్విటీ మీనింగ్ వచ్చేసి స్టాక్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, డెలివరీ, ఇంట్రాడే. ఇక్కడ మీరు ఇంట్రాడే చూస్ చేసుకోండి. దాని తర్వాత బై ప్రైస్. సో మీరు షేర్ అనేది ఏ ప్రైస్ బై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ 120 రూపీస్ ఎంటర్ చేసుకుంటాను. సెల్ ప్రైస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం 125 రూపీస్ ఇచ్చాను అనమాట. నెంబర్ ఆఫ్ షేర్స్ 50 షేర్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ ట్రేడ్ కి మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత ట్యాక్స్ కట్ అవుతుందో తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, క్యాల్కులేట్ బ్రోకరేజ్. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ బ్రోకరేజ్ వచ్చేసి 12.25 రూపీస్ కట్ అవుతుంది. అదర్ చార్జెస్ 4.40 రూపీస్ కట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, నెట్ పిఎన్ఎల్ 233.35 రూపీస్. సో యాక్చువల్ గా మనకు 250 రూపీస్ రావాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, 120కి బై చేసి 125 సెల్ చేస్తాం, 5 రూపీస్ గెయిన్ కదా. మన దగ్గర 50 షేర్స్ ఉన్నాయి. సో 50 into 5 250 రూపీస్. కానీ మనకు ఇచ్చేది 233.35 రూపీస్ ఇస్తారనమాట. ఇది Angel One యాప్. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, మీరు టోటల్ ట్యాక్సెస్ అండ్ చార్జెస్ ఎంత పడుతుంది, 16.65 రూపీస్ కట్ చేస్తాడు మనకు వచ్చిన 250 లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి గ్రో యాప్ అన్నమాట. ఇక్కడ మనము ఈక్విటీ, ఇంట్రాడే చూస్ చేసుకుందాం. తర్వాత నంబర్ ఆఫ్ షేర్స్ 50 యాజ్ ఇట్ ఇస్ గా తీసుకుందాం. ఇక్కడ మనము బై ప్రైస్ 120 తీసుకుందాం, సెల్ ప్రైస్ 125 తీసుకుందాం. ఇక్కడ చూడండి, పిఎన్ఎల్ 250 రూపీస్ మనకు రావాలి. కానీ ఇక్కడ చూడండి, చార్జెస్ 17 రూపీస్ కట్ చేస్తాడు. Angel One లో 16.65 రూపీస్ చార్జెస్ కట్ చేస్తాడు. ఓకే, గ్రో యాప్ లో 17 రూపీస్ చార్జ్ కట్ చేస్తాడు. మనకు ఫైనల్ గా ఎంత ఇస్తాడు, 232.93 రూపీస్ ఇస్తాడు అనమాట. ఓకేనా, Angel One లో ఏమో మనకి ఇక్కడ 233, అంటే ₹1 ఎక్స్ట్రా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక యాప్ అనమాట. ఇది ధన్ యాప్. ఇది ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ తీసుకుంటాను. ఇక్కడ బై ప్రైస్ 120 ఎంటర్ చేసుకుందాం, సెల్ ప్రైస్ 125 ఎంటర్ చేసుకుందాం. క్వాంటిటీ అంటే నంబర్ ఆఫ్ షేర్స్ 50. ఇప్పుడు చూడండి, గ్రాస్ పిఎన్ఎల్ మనకు 250 రూపీస్ ఇవ్వాలి. కానీ మనకు ఫైనల్ గా ఎంత ఇస్తాడు, ఇది చూడండి, నెట్ పిఎన్ఎల్ 243.46 రూపీస్ ఇస్తాడనమాట. ఓకే, సో ఈ కేసులో మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, టోటల్ ట్యాక్స్ అండ్ చార్జెస్ ఎంత కట్ చేస్తాడు, 6.54 రూపీస్ మాత్రమే కట్ చేస్తాడు. సో మీరు గ్రో యాప్ తో పోల్చుకుంటే, లేకపోతే కనుక Angel One యాప్ తో పోల్చుకుంటే ధన్ యాప్ లో చార్జెస్ అనేది చాలా తక్కువ. ఇక్కడ మనకు ఓన్లీ 6 రూపీస్ కట్ చేస్తాడు. గ్రోలో ఇక్కడ చూడండి, టోటల్ చార్జెస్ 17 రూపీస్ కట్ చేస్తాడు. Angel One లో టోటల్ చార్జెస్ 16 రూపీస్ కట్ చేస్తాడు. సో ఇప్పుడు కంపారిజన్ చేసుకోండి ఏ యాప్ బెస్ట్ అని చెప్పేసి. ఈ 3 యాప్స్ లో ఏ యాప్ లో చార్జెస్ తక్కువ పడుతున్నాయో కామెంట్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ క్లియర్ ఏంటంటే ధన్ యాప్ లో మనకు చార్జెస్ అనేది చాలా తక్కువ అండి. కాబట్టి ఒకవేళ మీకు గనక ధన్ యాప్ లో అకౌంట్ ఉంటే కనుక ఇంటర్నెట్ ట్రేడింగ్ వచ్చేసి మీరు ఈ యాప్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ మీకు గనక ధన్ యాప్ లో అకౌంట్ లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను ఈ యాప్ అఫీషియల్ లింక్ అయితే ఇచ్చానండి. ఆ లింక్ మీరు ఓపెన్ చేసుకొని ధన్ యాప్ లో ఫ్రీగా ఒక అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు వితిన్ 1 డే లో అకౌంట్ యాక్టివేషన్ అయిపోతుంది. నెక్స్ట్ డే నుంచి మీరు ఈ యాప్ లో ఇంటర్నెట్ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అనేది ఓన్లీ ఎవరైతే ఇంటర్నెట్ ట్రేడింగ్ చేసేటప్పుడు చార్జెస్ తగ్గించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అన్నమాట. ఇప్పుడు మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఓకేనా, ఏంటంటే సో ప్రతి ట్రేడ్ కి మనకు ఇంత డిఫరెన్స్ కనిపిస్తుందా 3 యాప్స్ లో అని చూస్తే కనుక అలా ఉండకపోవచ్చు. కొన్ని ట్రేడ్స్ లో ధన్, గ్రో, Angel One లో సేమ్ ప్రాఫిట్ చూపించవచ్చు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు వీడియో కంప్లీట్ గా చూసారు కాబట్టి సో మీరు డిసైడ్ చేసుకోండి ఏ యాప్ లో మీకు అకౌంట్ కావాలని చెప్పేసి.